మేమందరం బఫూన్స్ ఫూల్స్. ఓకే, తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? విన్నారు కదా పుల్లారావు గారు అడిగిన అంశాలని మీరు. ఓకే, ఇప్పుడు వారు చెప్పినట్లు విభజన అనే అంశము నాకు తెలిసి అక్కడ ఇష్యూ కాదు, ఇక్కడ ఇష్యూ కాదు నా అభిప్రాయం. ఆ ఫేజ్ అయిపోయింది, 10 years అయిపోయింది. నిజంగా వచ్చేసి విభజన అంశమే తెలంగాణకు ఉపయోగపడింటే 2014 వచ్చిండాలా, 2019 వచ్చిండాలా? విభజన జరిగింది 2014లో. ఆ నేపథ్యంలో 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిండాలా, లేదా 2019లో వచ్చిండాలా? కాబట్టి 2023లో అంటే విభజన అంశం అనేది తెలంగాణలో ఇష్యూ కాదు, ఇక్కడ కూడా వచ్చేసి 2014లో పనిచేసింది. ఇది ఇక్కడ కొంత వ్యతిరేకంగా ఇష్యూ కాదు, ఏదో అతనికి ఒకసారి అవకాశం ఉందని ఇచ్చారు. ఇప్పుడు అది ఇష్యూ కాదు నా అభిప్రాయం. కాబట్టి విభజన అంశం అనేది తెలంగాణలో చెప్పిండొచ్చు సోనియా గాంధీ గారు, కానీ తెలంగాణలో ఇష్యూ కాదు, రాష్ట్రంలో ఇష్యూ కదా నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు మిగతా అంశాల మీద ఇప్పుడు వచ్చేసి 1977లో ఎమర్జెన్సీతో ఓడిపోయింది ఇందిరాగాంధీ గారు. 80 కల్లా 3 ఏళ్లకే మళ్ళీ వచ్చేసి అధికారంకి వచ్చింది. ఆడ 3 ఏళ్ళే, ఇక్కడ 10 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి. ఇంకా 10 ఏళ్ల తర్వాత శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఎన్నాళ్ళు ఉంటాయి. కాబట్టి అది ఇష్యూ కాదు నా అభిప్రాయం. ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు తెలంగాణకి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ 2 బలమైన ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, 3 జాతీయ పార్టీలు కూడా వామపక్షాలు. అక్కడ ఒక బలమైన ప్రాంతీయ పార్టీ, 2 జాతీయ పార్టీలు. ఇక్కడ తమిళనాడు కల్చర్, ఇక్కడ డిఎంకే, ఏడిఎంకే, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నట్టు ఇక్కడ టీడీపీ, వైకాపా, జనసేన, తర్వాత ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు. కాబట్టి తెలంగాణకు ఇక్కడికి ఈవెన్ కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణ కూడా సేమ్ పరిస్థితి, బీఆర్ఎస్ బీజేపీ మధ్య అనే పరిస్థితి ఉన్నది. ఒక్కసారి తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంకి వచ్చి బీజేపీ ఓడిపోయిన తర్వాత ఆ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ వాళ్ళు చేసిన ఒక 2-3 తప్పుల వలన ఒకేసారి వచ్చి బీఆర్ఎస్ బీజేపీ మధ్య అనేది పోటీ పోయి బీజేపీ పక్కన పోయి బీజేపీ స్థాయిలోకి వచ్చేసి కాంగ్రెస్ రావడం. అంతకుముందు రేవంత్ రెడ్డి మా ప్రెసిడెంట్ అయినా కూడా హుజూరాబాద్ తర్వాత ఇంకొక చోట వచ్చేసి డిపార్ట్మెంట్ కాంగ్రెస్ కు. హుజూరాబాద్ లో ఈవెన్ బద్వేలు ఉప ఎన్నికలు హుజూరాబాద్ ఓట్లు వచ్చాయి. కాబట్టి మునుగోడు హుజూరాబాద్ లో డిపార్ట్మెంట్ అయింది కర్ణాటక ఎన్నికలకు ముందు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారి బీజేపీ వాడు ఓడిపోవడము, ఇక్కడ తప్పులతో బీజేపీ ప్లేస్ లోకి వచ్చేసి కాంగ్రెస్ వచ్చింది. అది గ్రాడ్యువల్ గా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. 3rd ప్లేస్ లో ఉన్న పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది. అతి త్వరలో ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. కాబట్టి యూజువల్ గా ఓటర్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ అనే యాంగిల్లో ఆలోచిస్తాడు. కాబట్టి వన్స్ సెకండ్ కి వచ్చే ఫస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా వచ్చేసి నేను కూడా ఈ రోజు మీటింగ్ 2029 అనేది కాదు, మంది 2024 మన గోల్. సాబా రేవా వచ్చేసేసి ఆ ఉధృతంగా ఇప్పుడుండే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో మనం ఏళ్ళు అనేది పెట్టుకోకూడదు. ఇప్పుడు 2020 మ్యాచ్ ఆడాలి అంతేగాని టెస్ట్ మ్యాచ్ వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి 2024 మనము ఆ యాంగిల్లో పోవాల్సింది తప్పనిచ్చేసి ఏదో ఇప్పుడు ఓట్లు పెంచుకున్నాం, సీట్లు పెంచుకున్నాం, 10 సీట్లు 2029కి అవకాశం వస్తే 2029కి ఎవరు ఉంటారో ఎవరు ఉండరో దాని గురించి అంత దూరం ఆలోచిస్తే ఇప్పుడుండే ప్రజెంట్ ట్రెండ్ లో వచ్చేసి కాదన్నా. కానీ ఇమ్మీడియట్ గా వచ్చేసి ఇక్కడ శర్మిల రావడమా రాకుండా పోవడం కాదు. ముందు కాంగ్రెస్ పార్టీ పరంగా విశాఖపట్నంలో ఒకటి, అమరావతిలో ఒకటి, 2 లార్జ్ మీటింగ్స్, ఒక మ్యాసివ్ మీటింగ్స్ పెడదాము ఎలక్షన్ల మధ్య. అప్పుడు వచ్చేసి మన యొక్క ఏం చేస్తాము, మనం గతంలో ఏం చేశాము, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాము అనేది వచ్చేసి మొత్తం స్టార్ క్యాంపెయినర్స్ చెప్దాము. దాని తర్వాత వచ్చేసి ప్రజల్లో ఒక ఊపు వచ్చినప్పుడు అనేక మంది వివిధ పార్టీల నుండి వస్తారు. ఆ నేపథ్యం శర్మిల వచ్చిన ఉపయోగం ఉంటుంది. కాబట్టి ముందు శర్మిలతోనేదో మొత్తం అంతా ఏదో అయిపోతున్నారు కాదు, మా వల్ల కాదు. ముందు వచ్చేసి పార్టీ ఇమేజ్ బిల్డప్ చేయాలా. పార్టీ ఇమేజ్ బిల్డప్ చేయాలంటే ఒక భారీ ఎన్నికలకు ముందు ఆ విధంగా వచ్చేసి 4-5 మీటింగ్లు వచ్చేసి రాజమండ్రిలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, అమరావతిలో ఒకటి, తిరుపతిలో ఒకటి, కడపలో ఒకటి, పులివెందులో ఒకటి, 6 మీటింగ్స్ పెడతాము చూడండి. తర్వాత పార్టీ ఎక్కడికి పోతుందో ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చెప్పేసి నా అభిప్రాయం నేను బల్లగుద్దుడు చెప్పాను. వచ్చేసి దీంట్లో మనం ఎవరు చేస్తారో వచ్చేసి ఎందుకు మన దగ్గర సత్తా లేకుండా ఎందుకు ఎవరు చేస్తారు? వారు చెప్పినట్టు తెలంగాణలో ఊపు వచ్చినాక చేరినారు, ఊపు రాకముందు ఏం చేయలేదు. ఇక్కడ కూడా ముందు మన ఊపు ఏమో చూపించినప్పుడు మత్తుగా వస్తారు వచ్చేసి స్టేజ్ నుండి నాయకులు డబ్బులు పెట్టినారు. T20 మ్యాచ్ ఆడదాం ఫిక్స్ అయ్యారు. T20 మ్యాచ్ ఆడదాం, టెస్ట్ వద్దు ఇంకా లాంగ్ టర్మ్ లో ఇప్పుడు ఎందుకు అనేది. అవును, ఓకే, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. శ్రీనివాస్ గారు, ఎవరికి నష్టం జరుగుతుంది